ఈ వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మంచి వీడియోలు చూడవచ్చు. మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. సనాతన హైందవ ధర్మంలో మహాభారతం చాలా గొప్పది. మహాభారతాన్ని కూడా ఎలా పెడితే అలా చదవకూడదు. ఒక్కో పర్వం వరుసగా అసలు చదవకూడదు. ఒక పర్వం మధ్యలో పర్వం చదివిన తర్వాత ముందు పర్వానికి రావాలి. అట్లా ఒక నియమంగా చదువుకోవాలి. అవి వరుసని కంటిన్యూగా చదవకూడదు. అలాగే ఈ మన మహాభారతంలో వేదవ్యాస మహర్షి కొన్ని అద్భుతాలు ప్రయోగాలు చేశాడు. ఏంటో చూద్దాం. ఒకటి, కేవలం నీటి నుంచి సంతానోత్పత్తి, అంటే భీష్ముడు జనించాడు కదా గంగానది నుంచి. ఈ రెండోది, నేతి కొండలలో పిండాల అభివృద్ధి. ఇప్పటి టెస్ట్ ట్యూబ్ బేబీ ఇలా జన్నాలు లాంటివి 100 మంది కౌరవులు ఏకకాలంలో సంవత్సర కాలంలో జన్మించారు. అది నేతి కొండల్లో నుంచే జన్మించడం జరిగింది. అలాగే పంచభూతాల నుంచి, అంటే గాలి, నేల, నీరు, నిప్పు, ఆకాశం నుంచి జన్మం. పంచభూతాల నుంచి అంటే పంచభూతాలు ప్లస్ కుంతి కలిపి పాండవులు జనించారు. అలాగే ఇక నాలుగవది, ఆచార్య ద్రోణుడు, భరద్వాజ మహర్షి టెస్ట్ ట్యూబ్ బేబీలు, అంటే కృపాచార్యుడు, కృపి అనే అన్నా చెల్లెలు కూడా టెస్ట్ ట్యూబ్ బేబీదే. అలాగే కానీ ఇద్దరు టెస్ట్ ట్యూబ్ పిల్లలకి పెళ్లి చేసిన తర్వాత మామూలు కలయిక ద్వారా పిల్లల్ని కనవచ్చు లేదా అన్నది ప్రాక్టికల్గా ప్రయోగం చేశారు. తద్వారా అశ్వత్థామ జననం చెందారు. అలాగే ఐదవది, ఒక మనిషి సూర్యునిలో ఉన్న తేజస్సుని గ్రహించి న్యాచురల్ ప్రొటెక్షన్తో బిడ్డకు జన్మించడం, అంటే సూర్యుడు ప్లస్ కుంతి కలిపి కర్ణుడికి జన్మం ఇవ్వటం జరిగింది. అలాగే అగ్ని నుంచి వచ్చే తేజస్సుతో పిల్లల్ని కనడం, అంటే ద్రౌపది, దృష్టజమునులు అగ్నిలో నుంచే పుట్టారు, అంటే హోమగుండంలో నుంచే వచ్చారు వారు. అలాగే ఏడవది, సాధారణ మానవునికి ఒక అసాధారణ వనితకి వివాహం, అంటే భీముడు, హిడింబి కలిపి ఘటోత్కచుడు పుట్టాడు. అలాగే ఎనిమిదవది, ఆడదాన్ని మగవాడిగా మార్చడం, అంటే సెకండీ జెండర్ ట్రాన్సాక్షన్. ఇప్పుడు మనం కూడా చేస్తున్నారు కదా సెకండీగా, అలాంటి ట్రాన్సాక్షన్ కూడా ఆ రోజే చేశారు వారు. అలాగే తొమ్మిదవది, మగవాడిని ఆడదానిగా మార్చడం, అంటే చిత్రరథుడు అనేవాడు మగవాడు ఆడదానిగా మార్చడం జరిగింది. అలాగే చేప కడుపున ఆడపిల్ల పుట్టడం అనేది, సత్యవతి చేప కడుపునే పుట్టింది కాబట్టి. ఇవన్నీ కూడా చెప్పుకుంటూ పోతే మహాభారతంలో ఇంకెన్నో విశేషాలు ఉన్నాయి. మహాభారతం అత్యద్భుతమైనటువంటి మహాగ్రంథం. దానిలో రాజకీయం ఉంది, నీతి శాస్త్రం ఉంది, అర్ధనీతి శాస్త్రం ఉంది, భక్తికి సంబంధించిన విషయాలు ఉన్నాయి, పూజా పునస్కారాలకు సంబంధించిన విషయాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. మహాభారతం ఒకసారి చదివితే జీవితం ధన్యం అవుతుంది. అయితే అది క్రమ పద్ధతిలో వరుసని చదవకుండా మధ్య అధ్యాయాలు చదివిన తర్వాత మళ్ళీ మొదటికి వచ్చి అలా చదువుకుంటూ వెళ్తూ ఉండాలి. అంటే ముందు 8 చదివిన తర్వాత ఒకటి, అలా క్రమ పద్ధతిలో కాకుండా చదవాలి.